దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, ఏంటి సార్ ఇట్లా 70 లక్షలు అక్కడ తీసేశారు తమిళనాడు, మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేప్పటికి ఆ సంఖ్య ఎంత ఉండొచ్చు? మొత్తం 2 రాష్ట్రాలు కలిపి బహుశా 8 కోట్ల 9 కోట్ల మంది జనాభా. అందులో ఓటర్లు ఒక 70% ఉంటారేమో. అంటే ఓటు వయసు రాని వాళ్ళని మినహాయిస్తే ఒక 7-8 కోట్లు తేల్తారేమో. మనకు కూడా ఈ ప్రమాదం ఉందా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. తమిళనాడులో ఆల్రెడీ 94 లక్షల ఓటర్ల తొలగింపు అనేటువంటిది జరిగింది. దాంట్లో మళ్ళీ వాళ్ళు తిరిగి ఎవరన్నా సరే మేము ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు మిగిలిన తొలగించి ఉంటే మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అనేటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ వాళ్ళు అప్లై చేసుకోవటం ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అవి 74 లక్షలకి తగ్గించారు. అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఎవరన్నా ఓటు ఉన్నటువంటి వాళ్ళని తొలగించి ఉంటే మీకు అవకాశం ఇస్తామనేటువంటి విధంగా. అది అక్కడ డెమోక్రటిక్ గా ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ప్రక్రియను మనం గమనించవచ్చు. అయితే 74 లక్షల ఓట్లన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళేవో లేకపోతే ఇంకోళ్ళే తొలగించారని మనం చెప్పలేము. ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ వలస కూలీలకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి లేకపోతే ఒడిస్సా నుంచి అత్యధికంగా ఇప్పుడు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతికి సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది కదా. సపోజ్ అమరావతి వర్క్ చేసేటువంటి వాళ్ళలో 90% ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కూలీలే. ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఆ పరిస్థితిలో పనిచేసేటువంటి వాళ్ళు లేరు. మరి ఆ విధంగా వాళ్ళకి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల ఓట్లన్నీ వాళ్ళ సొంత రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అంటే 4-5 సంవత్సరాలు ఇక్కడే పనులు చేయటం వల్ల వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఓటర్లు ఇవన్నీ ఓటర్ కార్డు తీసుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏమైనా అవకాశాలు వస్తాయేమో, ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ వస్తాయేమో ఇలాంటి ఆశ ఉంటుంది. దాంతోపాటు ఈ రాజకీయ పార్టీలు వాళ్ళను కూడా ఓటర్లుగా చేర్పించామనుకోండి, వాళ్ళ కొనుగోలు చేయడం చాలా సులువు కదా, పూర్తిగా మనం ఓట్లు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి అన్ని ఆలోచనలతో ఓట్లు చేర్పించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అలాగని ఇతర దేశాల నుంచి ఏదో బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి ఈ దేశంలోకి వచ్చేటువంటి వాళ్ళ ఓట్ల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఆ స్థాయిలో ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి స్థాయిలో తమిళనాడులో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అసలు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అలాంటి ప్రభావం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితులు ఇంకొక నాకున్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు సర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇదంతా కూడా బీజేపీ చేస్తుంది అని అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎన్నికల కమిషను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే వాళ్ళ ఆదేశాల మేరకే జరుగుతుంది. కానీ ఈ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరిగేటువంటి ఈ ప్రక్రియలన్నీ కూడా అమలు చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగులే. అంతే తప్ప ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ కి ఉద్యోగులు ఎక్కడి నుంచి రారు, పైనుంచి ఇంపోర్ట్ అవ్వరు. తమిళనాడులో ఇప్పుడు ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవంతా కూడా ఈ సర్ ఇంప్లిమెంటేషన్ ఈ ప్రక్రియ ఇవన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల విధులు నిర్వర్తించేటువంటి వాళ్ళందరూ కూడా తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులే. తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పుడు ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డిఎంకే. అలాగనే ఉద్యోగులందరూ డిఎంకేకి అనుకూలంగా ఉంటారో లేదా కేంద్రం మరి ఇప్పుడు ఇక్కడ డిఎంకేకి అనుకూలంగా ఉండరు అనుకుంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంది అని మనం చెప్పలేం కదా. అందుకని ఇది పూర్తి స్థాయిలో ఈ ఒక పక్షపాతంగా ఈ సర్వే అనేటువంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఓటర్లు మాత్రమే తొలగిస్తున్నారు అనేటువంటిది మాత్రమే ఇది ఒక ఆరోపణ మాత్రంగానే ఉంది. గతంలో మీరు దీన్ని ట్రాన్స్పరెంట్ ప్రక్రియనే భావిస్తున్నారా, పారదర్శక ప్రక్రియనే భావిస్తున్నారా దీన్ని మీరు? ఇది నేను అనుకుంటున్నాను ఇది అంత మరి అప్రజాస్వామికంగా ఉంది, పారదర్శక రహితంగా ఉంది అని నేను అనుకోవట్లా. ప్రజాస్వామ్యంలో అట్లా ఇష్టం వచ్చినట్టుగా బీజేపీ ఎక్కడో కూర్చొని ఢిల్లీలో కూర్చొని తమిళనాడులో ఓటర్లు తమిళనాడులో ప్రభుత్వము డిఎంకే ఉన్న తర్వాత కూడా
వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నారు అని అంటే అది మనం మాట్లాడటానికి ఇది ఉంటుంది తప్ప అది వాస్తవ ఆధారంతో మాట్లాడినట్టు కాదు అనేటువంటి నా అభిప్రాయం. ఇంకో ప్రశ్న కృష్ణాంజనేయ గారు, పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, పరకాల ప్రభాకర్ లేవనెత్తిన, రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం మీద సమాధానం చెప్పాల్సినటువంటి వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ అండి. కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. దీంట్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ డైరెక్ట్ గా ఈ విషయంలో సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇండైరెక్ట్ గా ఏవో సాకులు చెప్తున్నారు తప్ప వాళ్ళ యొక్క ప్రశ్నలకి ఖచ్చితమైనటువంటి సమాధానం సూటిగా స్పష్టంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రావటం లేదు. కాబట్టి దీని వెనక ఏమైనా సరే మతలబ్ ఏమైనా జరిగిందా అనేటువంటిది భారతదేశ ప్రజల్లో ఈ రోజున ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాదు, భారతదేశ ప్రజల్లో ఉంది ఇది. కానీ అలాగా పూర్తి స్థాయిలో ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరిగిందని పరకాల ప్రభాకర్ మాట్లాడారండి. దీనివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడండి, ఈ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు, చాలా విషయాలు లడ్డూల గురించో లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గురించో వీటి గురించో మాట్లాడాడు. మొదట్లోనే మాట్లాడాడు కదా, ఏదో జరిగింది బట్ ఏం జరిగిందో తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడే చెప్పాడండి ఆ మాట. ఇప్పుడు అసలు ఇంత లడ్డూ లాంటి అంశము దొరికింది. ఈ రెండేళ్ల వ్యవధిలో ఆయన ఏదో జరిగిందన్నారు కదా, ఇంతవరకు తెలుసుకోలేపారు మరి. అదేంటండి, ఒకవేళ ఓడిపోయిన ఆయన ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము ఓడిపోయింది పరకాల ప్రభాకర్ వచ్చి మొత్తం మాకు చెప్పేశాడు, ఇదిగో చూడండి దీని మీద ఎన్నికల కమిషన్ ఇలా చేస్తుందని బీజేపీ మీద పోరాడొచ్చు కదా. మరి అదే చేయట్లేదు. మనం ఏందనుకోని ఉపయోగం ఏముంటది? అందుకని మనము ఈ తప్ప రైటా అనేటువంటి ప్రశ్నించే దాంట్లో పరకాల ప్రభాకర్ నేను తప్పు అంటలా. అది తప్ప రైట్ అనేటువంటి తేలసారైనటువంటి ఎన్నికల కమిషన్ మాట్లాడలేదు కాబట్టి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు అనేటువంటి సజెషన్ తప్ప దీనికి సమాధానాలు అయితే దొరకటం లేదు. అలాగని ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎం తప్పు, ఈవీఎం వల్ల మేము ఓడిపోయాము అని వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారు కాబట్టి, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ రోజున ఈవీఎంను కూడా లెక్కించాలి అనేటువంటి అంశం, అది ఈవీఎంతో పాటు వీవీప్యాట్లు ఉండాలి, వీవీప్యాట్లు కూడా లెక్కించాలి అవసరమైతే. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చింది? తెలుగుదేశం వెళ్ళిన తర్వాతే. మరి ఇప్పుడు అప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 వచ్చింది, వాళ్ళే మాట్లాడాలి ఈవీఎంల గురించి, మీరు ఓడిపోయారు కాబట్టి మాట్లాడుతున్నారు అన్నారు. 2024 వచ్చేసరికల్లానేమో వైసీపీ ఏదో జరిగిందని అంటున్నారు, ఈవీఎంల గురించి ఆలోచన చేసింది. ఇప్పుడు తెలుగుదేశం అంటుంది ఏముంది, ఈవీఎంలు మంచి అని చెప్పి తెలుగుదేశం. అంటే ఓడిపోళ్ళకేమో ఈవీఎంలు ఫెయిల్ అయినట్టు. మస్తానరావు గారు, తమిళనాడులో 74 లక్షలు అండి, అంటే ఓవరాల్ గా 90